సో ప్రతి కుటుంబంలోనూ ఉండాల్సింది ఏంటి? ప్రార్థన. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడమే చాలాసార్లు తక్కువైపోయిందేమో. ఈ రోజుల్లో టెక్నాలజీ, బిజీ లైఫ్ షెడ్యూల్లో చింత మీద ఎక్కువ పడిపోతుంది మనసు, సమస్య మీద ఎక్కువ పడిపోతుంది మనసు. కానీ ఒక్కటి చెప్పనా, ఏ సమస్యకైనా ఏసే జవాబు. నీ ప్రశ్నలకు, సమస్యలకు ఏసే జవాబు. ఎంత ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ అది, నిజమా కాదా? కానీ మన కుటుంబాల్లో ప్రార్థన లోపిస్తుందేమో. సో చర్చిలో ప్రార్థన లేకపోతే చర్చికి జీవం లేదు, ఇంటిలో ప్రార్థన లేకపోతే ఇంటికి కూడా ఎదుగుదల లేదు. రాసి పెట్టుకోండి దయచేసి ప్లీజ్. మీ సహోదరిగా మిమ్మల్ని నేను అర్థిస్తున్నా. డౌన్లోడ్ షేర్ చాట్. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. స్నేహితుల ప్రేమ, ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియుని ప్రేమ నిదనమున్నంత వరకే, నిదనమున్నంత వరకే. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, కానీ గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరిగాడినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరిగాడినను. వరగవలే భక్తి నీరులు పోలిన, వరగవలే హీనులు పోర్లిన, విడువకనను ఎడమాయని దేవా, విడువకనను ఎడమాయని దేవా. యెహోవా నా ఫలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. డౌన్లోడ్ షేర్ చాట్.